కమింగ్ టు ద లిటిల్ హార్ట్స్. హ్మ్. లిటిల్ హార్ట్స్‌లో ఫస్ట్ టైమ్ మీరు థియేటర్‌లో చూస్తూ ఉన్నప్పుడు ఎలా అనిపించింది? నార్మల్‌గా 'అంబాజీపేట' చూసినప్పుడు సినిమాలానే చూసాను. 'లిటిల్ హార్ట్స్‌కి' ఏంటంటే ఆడియన్స్ చూస్తున్నారా? ఫోన్‌లు వాడుతున్నారా? ఆ! నవ్వుతున్నారా? ఈ టెన్షన్ ఎక్కువ ఉండింది. బికాజ్ ఏమో అండి ఈ సినిమాకి ఎక్కువ టెన్షన్ ఉండింది మాకు. ఎక్కువ టెన్షన్ ఎందుకు? అంటే థియేటర్ దాకా వస్తారా? మాది ప్రీపోన్ అయింది. అండ్ అదే టైంలో నిమజ్జనాలు అవ్వడము, వేరే వేరే సినిమాలొస్తున్నాయి. వస్తారా? లేదా? అని టెన్షన్ ఎక్కువ ఉండింది. బట్ సినిమా స్టార్ట్ అయిన 10, 15 మినిట్స్‌కి 2 మినిట్స్‌కి నవ్వుతూ ఉన్నారు. ఇక్కడ, అక్కడ, ఇక్కడ, అక్కడ మెల్లిమెల్లిగా లాఫ్టర్ స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. అండ్ నోబడీ వర్ ఫోన్ వాడుతూ అలా డిస్ట్రాక్ట్ అవ్వట్లేరు. యాహ్! సినిమా అంతా చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. ఎక్కడ లాగ్ లేదు. సెకండ్ హాఫ్ అసలు ఇంకా బావుంది అని అంటుంటే నిజంగా నచ్చిందా అని. సో, ఫస్ట్ 2 షోస్ మాకు అర్థం కాలేదు. హ్మ్. ఇంకా ఓకే. చూద్దాం. ఇంకా 3, 4 షోస్ చూద్దాము. ఇంకా బెటర్ ఉంటుందేమో అని. సో, రాను రాను ఇంకా ఎక్కువ ఉంటుండే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ అందరూ కూడా మూవీ గురించి ట్వీట్ చేయడం అనేది చూస్తుంటే ఎలా ఓహ్! అనిపిస్తుంది? యాహ్! సో విచ్ వన్ ఈస్ ఫేవరెట్? బాగా ఓహ్! అస్సలు గాల్లో తెలిపిన ట్వీట్ ఏంటి? ఒకటి అని చెప్పలేనండి అసలు. అంటే వాళ్ళు ట్వీట్ చేస్తున్న ప్రతిసారి అసలు నిజంగానే ట్వీట్ చేసారా అని రీచెక్ చేసుకోవడము, స్క్రీన్ షాట్ తీసుకొని అలా ఫ్రేమ్ పెట్టుకోవడము. అసలు అల్లు అర్జున్ గారు, నాని గారు, మహేష్ బాబు గారు మొన్న ట్వీట్ చేశారు. అదే 'మహేష్ బాబు' గారు ట్వీట్ చేసిన తర్వాత 'శ్రీజిత్' ఏమన్నా ఎళ్ళిపోతాడేమో అనుకున్నాను ఇంకా. సింజిత్ అసలు నిద్ర పట్టట్లేదండి సింజిత్‌కసలు. ఓకే. మేము సింజిత్‌కి కాల్ చేసి ఇంకా ఇంకేంటి సింజిత్ అనుకుంటూ ఫుల్ అసలు అంటే వి ఆర్ వెరీ హ్యాపీ. బికాజ్ నార్మల్‌గా ఒక ఫిల్మ్ చూసి ఓకే. నచ్చింది అనుకోవడం వేరే. వాళ్ళందరూ వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ నుంచి టైం తీసుకొని మా ఫిల్మ్ గురించే కాకుండా ప్రతి ఒక్క యాక్టర్ గురించి యాక్టర్స్ కూడా చేశారు. మ్యూజిక్ కూడా చాలా బావుంది అని అంతా స్వీట్‌గా దే ట్వీటెడ్ అబౌట్ అవర్ ఫిల్మ్. ఇట్ రియల్లీ మెంట్ ఎ లాట్ ఫర్ అస్. ఓకే. అంటే పర్టిక్యులర్‌గా ఈ ప్రమోషన్స్ విషయంలో మాత్రం మీరు కింద మింద పడ్డారేమో అనిపించింది. ఎక్కడ చూసినా గాని ఫీడ్ మొత్తం అదే. రిలీజ్ అయిన తర్వాత కూడా అదే. అంటే అది ఆహ్, బికాజ్ మాకంత రెస్పాన్స్ వచ్చింది. సో, యాస్ ఎ గ్రాటిట్యూడ్ మేము ఇంకా మా సినిమా ఇంకా చూడండి. 2, 3 సార్లు చూడండి అన్నట్టు. సీఎంఆర్ కాలేజ్‌కెళ్ళినప్పుడు యాహ్! సో, యాహ్! అంతమంది స్టూడెంట్స్ ఓహ్ గాని గాడ్! మా ఎడిటర్ శ్రీధర్ గారి కాలేజ్ అండి యాహ్! అది. అండ్ మల్లారెడ్డిస్ భారతాన్స్ కాలేజ్. అసలు ఆ వైబే వేరే ఉండిందసలు. ఐ ఐ వాంటెడ్ టు జాయిన్ కాలేజ్ అగైన్. అంత క్రేజీ ఉండే అక్కడ స్టూడెంట్స్ అందరూ పాటలు పాడుతూ 'కాత్యాయని' సాంగ్ అందరూ ఒకటేసారి పాడుతున్నారు సింక్‌లో. హ్మ్. వాళ్ళ ఎనర్జీ సో గుడ్. యాహ్! మీరే కాలేజ్? నేను బిల్లామరి అండి. విల్లా మేరీ. యాహ్! అందమైన అమ్మాయిలందరూ అక్కడే ఉంటారేమో. అయ్యో! ఎందుకండి బయట కూడా ఉంటారు. అక్కడ ఎక్కువ కనిపిస్తుంటారండి. ఓకే. అండ్ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? వెరీ వెరీ హ్యాపీ. మా నాన్నయితే నా దొరికిపోయే సీన్‌కి ఫుల్ విజిల్లేస్తున్నారు. ఆ! ఆగు నాన్న ఇప్పుడే అరవద్దు. దొరికిపోయానక్కడ. బట్ హి వాస్ వెరీ హ్యాపీ అసలు. మా మదర్ కూడా చెంపదెబ్బ కొట్టంగానే అంటే వాళ్ళు ఇంత కామెడీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓకే. కామెడీ ఫిల్మ్ చేసింది అని తెలుసు కానీ, ఇంత నవ్వుకుంటాము అని అనుకోలేదు. సో, దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. పర్టిక్యులర్‌గా ఒక సీన్ గురించి అయితే ఇంకా హిల్లేరియస్ అయిపోయుంటారు గదా! యాహ్! 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 అది ఏ సీన్ అది? క్లైమాక్స్. క్లైమాక్స్. ఆ! ఇది ఆ ట్రాన్సిషన్ బెంగుళూరు అదా? లేదు లేదు కాదు. ఆ! ఆ స్ట్రీట్‌లో నైటీ యేసుకొని వస్తాను కదా! అది అంటే నేను వదిలే ప్రసక్తే లేదు అఖిల్. అక్కడి నుంచి అసలు హై. అది మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మరో అవునవును. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అవుతదేమో అనుకున్నాను తెలుసా? ఎగ్జాక్ట్‌లీ. సో, అదే మార్తాండ్ ఏమన్నాడంటే, "అప్పుడు దాకా నువ్వు హ్యాండ్ ఇస్తావు అనుకున్నప్పుడు, నేనివ్వను. నేనెక్కడికెళ్ళను అఖిల్" అని అక్కడ అక్కడ చేద్దాం, హై ఇద్దాము అని. హ్మ్. ఇంతకు లవ్‌లో ఎవరు స్ట్రాంగ్‌గా ఉండాలి? అమ్మాయిలే అండి. నిజంగానా? హ్మ్. ఆ మౌలి చెప్పిన దానికంటే యాక్చువల్లీ ఓకే. ఇద్దరు ఉండాలండి. ఓకే. ఇద్దరు హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒకరు లైట్ తీసుకుంటే ఇంకొకరు ఎందుకుంటారండి? సో, మ్యూచువల్ థింగ్ నో? ఓకే. మీరు చెప్తే బావుంటుంది. సో, లవ్ ఆర్ ఎనీథింగ్ సంథింగ్ ఎవరన్నా వచ్చి ప్రపోజ్ చేయడాలు, ఏదైనా రిలేషన్ ఏదైనా ఉండిందా? చెప్పాను గదండీ! నో. నో. ఎవ్వరొచ్చి అప్రోచ్ గర్ల్స్ అయిన స్కూల్, గర్ల్స్ కాలేజ్ అక్కడ అయిపోయింది. హ్మ్. ఇంకా ఇండస్ట్రీకొచ్చాక అందరూ అయిపాయి అంత ధైర్యం చేయలేదు. అమ్మో! ఆ అమ్మాయి హీరోయిన్ అంట అని. హ్మ్. నిజంగా. సో, అదర్ లాంగ్వేజెస్ నుంచి ఆఫర్స్ కానీ ఏదైనా? యాహ్! అంటే వస్తున్నాయండి. కానీ కాంక్రీట్‌గా ఇప్పటిదాకా ఏమంత ఇంప్రెసివ్ స్టోరీ రాలేదు. మీకు ఇంప్రెసివ్ స్టోరీ అంటే వాట్ కైండ్ ఆఫ్ అని? అంటే బేసికల్లీ నా క్యారెక్టర్ కూడా షుడ్ బి దేర్ కదండీ. జస్ట్ ఓకే. అలా ఆ పెరిమీటర్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో అని తీసుకున్నారు. ఉన్నాను అన్నట్టు కాకుండా హ్మ్. సారీ? ఆ పెరిమీటర్స్ అనేది చూసుకుంటున్నారు. యాహ్! 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 అంటే
అంతే కదండి. I want to be a part of a good film and to play a good role. ఓకే. It has to count. వాట్స్ యువర్ ఫేవరెట్ రోల్ ఆర్ డ్రీమ్ రోల్? అలా డ్రీమ్ వెనెవర్ ఎవ్రీబడి ఆస్క్స్ నేను చాలా ఆలోచిస్తాను ఏంటి నథింగ్ ఇస్ అ డ్రీమ్ రోల్ అండి. నాకు వచ్చే ప్రతి క్యారెక్టర్ ఐ థింక్ ఐ షుడ్ బి వెరీ ఆనెస్ట్ టు ద క్యారెక్టర్. అక్కడ శివాని కనిపించదు, క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దాట్ ఆస్పెక్ట్ బికాస్ నన్ను ఎవరు శివాని అని పిలవట్లేరండి, నన్ను లక్ష్మి, కాత్యాయని. సో నాకు అది చాలా పెద్ద విన్ యాజ్ అన్ యాక్టర్. నాకు అది పెద్ద ట్రోఫీ, అది నాకు అదే పెద్ద అవార్డు. నాకు నా క్యారెక్టర్ ని గుర్తు పెట్టుకుంటున్నారు. ఓకే. అండ్ ఫైనల్ గా మా వ్యూవర్స్ కోసం కూడా ఒక సాంగ్ పాడారంటే ఎనీ సాంగ్? మా సినిమా సాంగ్. ఓకే. ఆల్రెడీ ఎవరే సింగర్ కాబట్టి హ్యాపీగా. మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్లకి ఎవరైనా జరుగునా, లోకల్ సాంగ్ కి ఆస్కారే అందునా, IPL లో RCB నెగ్గునా. అన్ని జరిగాయి తెలుసా? యా మా సాంగ్ వచ్చినప్పుడు అందరూ ఏంటి సాంగ్ ఏంటి, లిరిక్స్ ఏంటి అనుకున్నారు. సినిమా చూసాక రిలేట్ అయ్యారు. ఓ దిస్ ఇస్ వాట్ యు మెంట్ అని. అండ్ ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ. రియలీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ ఆల్సో సక్సెస్ ఇంకా ఎంజాయ్ చేయండి. ఇంకా ఇలాంటి ఈవెంట్స్ పెట్టేసి మొత్తం సక్సెస్ ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ శివాని. థ్యాంక్స్ అండి.